ప్రస్తుతం జరుగుతున్న ఇరాను ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఏ దేశం విన్ అవ్వబోతుందంటే ఇరాన్ను ఒక్క పని చేస్తే ఇరాన్దే విన్ అండి. ఏంటి అంటే యుద్ధాన్ని కేవలం 2-3 రోజులు కాకుండా ఒక 2-3 నెలల పాటు పొడిగించగలిగితే అమెరికా ఓటమి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మరి ఇరాన్కి అంత ఫోర్స్ ఉందా అంటే ఇరాన్ ఏంటంటే అసిమెట్రిక్ వార్ఫేర్లో భాగంగా అదే క్రియేట్ చేసుకుంది. ఎంతటి కష్టాలు వచ్చినా తన శక్తిని కూడగట్టుకుని ఈవేళ అంటే 80,000 నుంచి 1,00,000 డ్రోన్లని కొత్త డ్రోన్ ఫ్యాక్టరీలని తర్వాత మిసైల్స్ని సెజిల్లు సయ్యద్ కెరమ్ షాహర్ 4 లాంటి మిసైల్స్ని ఉపయోగించుకుని అమెరికాని ముప్పు తిప్పలు పడుతూ గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ని క్లోజ్ చేస్తూ పర్షియన్ గల్ఫ్ని తర్వాత ప్రాక్సీస్ హౌతీసు హిజ్బుల్లా ఈ ముజాహిద్దీన్తో ఏంటంటే సుయజ్ కెనాల్ రెడ్ సీను కూడా ఆపి అన్నిటిని ఆపి 2-3 నెలల పాటు యుద్ధాన్ని పొడిగించగలిగితే అమెరికా ఆటోమేటిక్గా ఓడిపోతుందండి. ఎందుకంటే ట్రంప్కి చాలా ప్రాబ్లం ఉంది అమెరికన్ కాంగ్రెస్లో. అమెరికా సైన్యం వేల కొద్దీ చనిపోతూ ఉంటారన్నమాట ఇందులో. తర్వాత గల్ఫ్ కంట్రీస్లో కూడా విప్లవాలు వస్తాయి, ఇస్లామిక్ విప్లవాలు వచ్చి అక్కడ నియంత్రణ పడేస్తారు. ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్లో ఇరాన్ అనేది హీరో. ఇప్పుడు సున్నీ షియా అనేది ఏదీ లేకుండా ఇరాన్కే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే క్రిస్టియన్ అమెరికాకి వ్యతిరేకంగా ఇరాన్ హీరోయిక్గా పోరాడుతుంది కాబట్టి. తర్వాత దీనివల్ల ఏంటంటే ఇరాన్ యుద్ధం పొడిగించబడితే ఇరాన్ వ్యూహం కూడా అదే, పొడిగించబడితే అక్కడ రష్యా చైనాల నుంచి ఆయుధ సహాయాలు వస్తాయి, ఇరాన్కి సపోర్ట్ పెరుగుతుంది, ఇంటర్నేషనల్గా నిజాలు బయటకు వస్తాయి. ట్రంప్కు ఇప్పుడు అమెరికా కాంగ్రెస్లో కానీ అమెరికన్ పార్టీ ఆయన సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీ నుంచి కూడా సపోర్ట్ లేదు, డెమోక్రాట్ల నుంచి అపోజిషన్ నుంచి అసలు సపోర్ట్ లేదు. అమెరికన్స్ కూడా ఆయన హేట్ చేస్తున్నారు. ఇది డైవర్ట్ చేయడానికి ఆయన యుద్ధం చేస్తున్నాడని ఉంది. ఈ యుద్ధం అందుకని ట్రంప్ కూడా తన యొక్క తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అందుకని ఖమేనీ చంపేశాం, మీరు ప్రజలారా లొంగిపోండి, ఇరానియన్ ప్రభుత్వాన్ని మార్చేస్తాం, ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేశాం, ఇంకా యుద్ధం జరగకూడదు, ఇంకా రక్తపాతం వద్దు అనుకుంటూ ట్రంప్ కబూర్లు చెప్తున్నాడంటే యుద్ధాన్ని వెంటనే ముగించాల్సిన అవసరం ట్రంప్కే. కానీ ఇరాన్ ఏంటంటే అదేం చెప్తుంది, ఇస్లామిక్ రిపబ్లికన్ గాడ్స్ కాప్స్ వాళ్ళు చెప్తున్నారు మేము ఇప్పుడు ఉపయోగించింది ట్రైలే, చిన్న ఆయుధాలే తీసాం, అతిపెద్ద ఆయుధాలు మేము తీస్తాం, యుద్ధం ఎంత కాలమైనా కొనసాగిస్తాం, ఆ ఫోర్స్ ఇదని చెప్తుంది. అంటే ఏంటి, ఇరాన్ ఏంటంటే యుద్ధాన్ని పొడిగించడం, అమెరికా ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా యుద్ధాన్ని ముగించడం. ఇరాన్ గెలవాలంటే దీర్ఘకాలికంగా యుద్ధాన్ని తీసుకెళ్లాలి. అంటే ఇరాన్ 100% గెలుపు. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ పోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. యుఎన్ఓలో రష్యా అవి ఓటింగ్ పెడుతున్నాయి, చైనా వెళ్ళి అక్కడ డిస్కషన్ జరిగింది. ప్రపంచ మద్దతు కూడా అమెరికాకి వ్యతిరేకంగా వస్తాయి. ఎందుకంటే ట్రంప్కి ఆల్రెడీ ప్రజాదరణ అమెరికాలో 39% వర్స్ట్ ప్రెసిడెంట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ప్రజాదరణ తగ్గింది. కాబట్టి ట్రంప్ ఎంత మంచి పని చేసినా చెత్త పని కిందే ఉంది. కాబట్టి ఇరాన్ యుద్ధం ముగిస్తూ ఉంటే ఇరాన్ హీరో, ప్రపంచ ప్రజల మద్దతు, ఇస్లామిక్ ప్రజల మద్దతు. తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లకొల్లాలం అయితే ట్రంప్ మీద ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే సూపర్ పవర్ కాబట్టి. ఈ పక్షంలో ఇరాన్ గెలవాలి అంటే ఈ యుద్ధాన్ని దీర్ఘకాలికంగా తీసుకెళ్లడం, ట్రంప్ని ఏడిపించడం.